యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఎవడను తరమకుండని దుష్టుడు పారిపోవును, నీతివంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే భయాన్ని జయించి ధైర్యంగా ప్రభువుకు సాక్షిగా జీవించగలవారెవరు? దీనికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. నీతికరమైన యథార్థమైన జీవితమే ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే సింహాన్ని ఇక్కడ దేవుడు సాదృశ్యంగా చూపిస్తున్నారు. అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉన్ననో ధైర్యంగా ఎదుర్కొనేది, ధైర్యంగా నిలబడేది సింహం. అందుకే ఆ సింహపు గుణాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నారు. నీవు నేను యూదా గోత్రపు సింహమైన ఆ దేవుని బిడలం మనము. ఆ దేవునికి కలిగిన లక్షణాలు మనకు ఉండాలి. నీతి, నిజాయితీ, పరిశుద్ధత, ఇలాంటి సద్గుణము నీకున్నప్పుడు ఎటువంటి స్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే స్తోమత నీలో కలుగుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే నీవు పాపానికి, అపవిత్రతకు చోటిస్తావో నీలో ఆ భయము అలముకుంటుంది. ఆ భయాన్ని జయించాలంటే దేవుని లక్షణం కలిగి నీవు జీవించాలి. దేవుడు మొదటి నుంచి మనుషుల జీవితాల్లో ఉన్న ఒక లక్షణాన్ని తొలగించాలని ఆశిస్తుంటాడు. ఆ లక్షణమే భయము. అందుకే దేవుడు అంటున్నారు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 365 సార్లు భయపడొద్దు భయపడొద్దు అని దేవుడు అక్కడ రాసి ఉంచారు. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా మనము భయపడకుండా ధైర్యంగా ప్రతి విషయంలోనూ దేవుని ముందుంచి పరిశుద్ధంగా జీవించి నీతిగా జీవించి మనం సాతానును, పాపాన్ని జయించాలన్నది దేవుని ఉద్దేశం. వేటి కొరకు మనం భయపడకుండా దేవుని చెంత మనం ఉండి ఆయన లక్షణములు, ఆయన స్వభావము కలిగిన వ్యక్తిగా మనం ఈ భూమిలో జీవించాలన్నదే దేవుని ఉద్దేశం. నీతి మంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణమని వాక్యము సెలవిస్తున్నది. నీవు నీతిమంతుడుగా జీవించాలని దేవుని ఆశ. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. కనుక న్యాయంగా, నిజాయితీగా నీవు జీవించినప్పుడే ఆ ధైర్యం నీలో కలుగుతుంది. ఎప్పుడైతే నీలో ఆ నీతి లేకుండా పోతుందో అప్పుడు నీలో భయం ఖచ్చితంగా ఉంటుంది. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు అని వాక్యము సెలవిస్తుంది. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. నీవు పనిచేస్తున్న స్థలములోనూ, ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క స్థలములోను, నీ పై అధికారికులకు కానీ, నీవు కుటుంబంలో ఉంటున్న భార్యవైనా, భర్తవైనా, బిడలైనా నీతితో, నిజాయితీతో నీవు జీవించాలి. అలాంటప్పుడే నీవు ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కోగలవు, ధైర్యంగా ఇతరుల ముందు నువ్వు నిలబడగలవు. ఆ ధైర్యాన్ని కావాలంటే దేవుని యొక్క లక్షణం నీలో మొలకెత్తాలి. పరిశుద్ధతతో నీవు ఉన్నప్పుడే, దేవుని చేత నీడలో ఉంటే ధైర్యముగా నీవు సేవ చేయగలవు. కనుక పాపము చేయకపోతే ధైర్యంగా దేవుని చేరుకుందు. నీవు అట్టి ధైర్యాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడే దేవుడు ఏమైతే నీ జీవితంలో ఉద్దేశించెనో వాటిని చేయగలవు. పిరికితనానికి, భయానికి నీవు చోటిచ్చినంత కాలము, నీవు అపవిత్రతకు నీవు చోటిచ్చినంత కాలము దేవుడు ఆశించినట్టుగా నీవు జీవించలేవు. నీవు భయాన్ని జయించి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధునిగా నీవు జీవించాలి. నీ హృదయంలో పాపము ఉండకుండా ఉంటే నీవు పరిశుద్ధంగా ఉండగలవు. అప్పుడు శరీర సుఖములను విడిచి దేవునికి దగ్గరగా జీవించగలవు. ప్రార్థన జీవితం కలిగి జీవించగలవు. అట్టి ఆశీర్వాదం నీవు పొందుకోవాలని దేవుని పేరట నేడు నిన్ను కోరుచున్నాను. దేవునికి బిడవై పరిశుద్ధ జీవితాన్ని జీవించి ధైర్యమైన జీవితంతో ఈ భూమిలో జీవించు. దేవుని మెప్పును పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.